ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. మీ దగ్గరికి వచ్చి ఒక సమస్య చెప్పినప్పుడు విచ్ ఈజ్ అంటే ఒక అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన సమస్య ఏదైనా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ గీతంలో సీటే అనుకోండి, అప్పుడు ఎంపీ గారు ముందుకు ఫస్ట్ బయటకు వస్తారా లేకపోతే గీతం ప్రెసిడెంట్ ఇట్స్ బ్యాలెన్స్ అండి. కొంచెం నేను కూడా లౌక్యం నేర్చుకోవాలి. బహుశా 6 ఏళ్ళ క్రితం మొహమ్మద్ కుదరదని చెప్పేసేవాడినేమో. లాస్ట్ 6 years ఇంప్రూవ్ అవుతూ వచ్చాను. ఇప్పుడు కుదరకపోయినా ట్రై చేస్తానని చెప్తాను. బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే నేను 19 ఎలక్షన్స్ ముందు, ఈసారి 24 ఎలక్షన్స్ ముందు కూడా నమ్మింది ఏంటంటే కుదిరినంత వరకు నా నిజాయితీ, నా ఆలోచన ప్రజలకి తెలవాలి. అది నచ్చితేనే వాళ్ళు ఓటేయాలి. గెలవడానికి ఏదో అబద్ధం చెప్పి గెలిచిన తర్వాత మళ్ళీ దాన్ని కవరప్ చేసుకోవడానికి ఇంకో ఆట ఆడడం నాకు ఇష్టం లేదు. ఈసారి కూడా నేను ఎలక్షన్స్ అప్పుడు చాలా దగ్గర ప్రెషర్ వస్తుంది, చెప్పేసి పర్వాలేదు మర్చిపోతారు, చెప్పపోతే బాధపడతారు అన్నప్పుడు కూడా నేను చెప్పలేదు. నేను చేయగలిగిందే చెప్తాను, చెప్పకపోతే సైలెంట్గా ఉంటాను, ట్రై చేస్తానంటాను, బట్ ఐ విల్ నాట్ కమిట్. సో అలాగే ఎలక్షన్ ముందు కూడా ఉన్నాను కాబట్టి ఇప్పుడు దానికి కొంత ఎక్స్టెన్షన్ అంతే. పవర్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది కలుస్తారు, ఎక్కువ మంది ఇబ్బందులు నీ దగ్గరికి వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు ఎట్లా డీల్ చేయాలి? ఇప్పుడు యూ హావ్ టు లిసన్ టు ఎవ్రీబడి. వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నంత మాత్రం మనం అది అన్ని పరిష్కరించగలుగుతామంటే నో, వీ కెనాట్. అన్ని వీ కెనాట్ డూ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. సో వాట్ వీ కెన్ డూ విల్ డూ, వాట్ వీ కెనాట్ డూ విల్ బి మంచిగా చెప్తాం, ఇది ఉన్న ఇబ్బందులు ట్రై చేస్తాను కానీ కుదరకపోవచ్చు అని. 99% ఆఫ్ ద పీపుల్ అర్థం చేసుకుంటారు, 1-2% ఒప్పుకోరు. వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ అర్హులు కాని విషయాలు కూడా నాకు కావాలని కొందరు ఉంటది. దట్ యూ హావ్ టు డీల్ విత్ ఇట్ కేర్ఫుల్లీ. కేటగిరీలు ఉంటాయి సమస్యల్లో కూడా. మీరు అన్నట్టు వాళ్ళకి అది ఇంపార్టెంట్ లేదా అదే వాళ్ళ జీవితంలో పెద్ద సమస్య ఉండొచ్చు, బట్ మీ పొజిషన్ లో నుంచి చూసినప్పుడు వాళ్ళకన్నా అర్హులు ఇంకొకళ్ళు ఉండుంటారు. అలాంటప్పుడు మీరు ఎట్లా కేటగిరైజ్ అది చేయలేము. అసలు ఆ సమాజంలో ఆ న్యాయము ధర్మము అనేది చాలా కష్టం. ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఈయనకి చేస్తే ఎవరికి అన్యాయం అవుతుంది అని నేను ఆలోచిస్తూ పోస్తే ఎవరికి పని చేయలేను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను హెల్ప్ చేయగలగాలి అనే ఆలోచనతో పని చేయాలి ఫస్ట్. సో బట్ విదిన్ దట్ ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకరికి ఉద్యోగం ఇవ్వడం వల్ల ఇంకొకరికి ఉద్యోగం పోతుంది అనే ఆలోచన రావడం కష్టం. కానీ ఒక యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ గా రికమెండ్ చేయండి, లేకపోతే ఈ పదవికి రికమెండ్ చేయండి అంటే అది నేను అంత తొందరగా చేయను. ఇండివిజువల్ బెనిఫిట్ ఈస్ డిఫరెంట్. నాకు ఒక ఆర్గనైజేషన్లో లేకపోతే ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి, అది ఇంతమందిని ఇన్వాల్వ్ చేసే రెస్పాన్సిబిలిటీ అంటే అది నేను అంత తొందరపాటులో ఎవరికి కమిట్ అవ్వను. మీ తాతగారు మూర్తి గారు ఆయన నడిచొస్తుంటేనే చాలా మంది, నేను మీ ఇంటర్వ్యూ చేసే ముందు అడిగాను, ఆయన నడిచొస్తుంటే ఒక మల్లెపువ్వు నడిచొస్తున్నట్లు ఉండేదంట. అంటే వారి తేజస్సు కానీ ఆయన చేసిన వర్క్ కానీ అలా ఉండేది. అదేం మాకు రాలేదు. అంటే అంటే డూ యూ ఫీల్ దట్ ఆయన పాదాల్లో ఎగ్జాక్ట్ గా నడవాలి, అదే చెయ్యాలి అని ఎప్పుడైనా ఉంటుందా? ఒకవేళ నడవలేకపోతే అంటే ఇప్పుడు మీరు ఆయన ఫోటో ఉందా ఆయన? అందుకే ఆయన హీఈస్ వెరీ వెల్ గ్రూమ్డ్ అండ్ డిసిప్లిన్డ్ అండి. ఎప్పుడు చాలా నీట్ గా టిప్ టాప్ గా ఉంటారు, మంచి బట్టలు, మడతలు లేని బట్టలు వేసుకుంటారు. దాని తర్వాత అసలు గడ్డం ఉండదు, హెయిర్ కూడా చాలా కరెక్ట్ గా ఉంటుంది. పొద్దున్న 5 గంటలకు లెగుస్తారు. ఎంటైర్ లైఫ్ ఒక డిసిప్లిన్, ఒక హార్డ్ వర్క్ తో బతికారు. నేను ఐఎమ్ ఆల్మోస్ట్ ఆపోజిట్ ఆఫ్ దట్. నేను 5 గంటలు లెగవను, ఐఎమ్ లేట్ రైజర్. నాకు అడ్డం చూడండి ఎట్లా ఉందో. సో ఐ డోంట్ గ్రూమ్ మై సెల్ఫ్ దట్ వెల్. సో ఒక విధంగా చాలా చాలా మందికి డిఫరెంట్ గా అనిపిస్తాను. ఒక విధంగా ఏంటంటే కామన్ మ్యాన్ లాగా ఉన్నాడు తిను, ఈజ్ నాట్ డిఫరెంట్ అనే ఫీలింగ్ కూడా కొందరికి వస్తుంది. అండ్ తాతగారు ఉన్నప్పుడు సీట్ల విషయంలో కానీ దాన ధర్మాల విషయంలో కానీ అప్పుడు ఉన్నందుకు ఇప్పుడు కనిపించట్లేదని బయట టాక్. ఐ డోంట్ నో హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ వైజాగ్. హౌ ఫార్ డు యు అగ్రీ విత్ దట్? అంటే ఇందాక మీరు అడిగిన దానికి ఈ ప్రశ్నకు కూడా నేను ఎగ్జాక్ట్ గా ఆయనలాగే ఉండాలి, లేకపోతే ఆయన చేసినవి అన్ని నేను చేయాలని నాకు లేదు. బ్రాడ్ గా ఆయన దేనికోసం నిలబడ్డారు, దాంట్లో నేను ఏదైతే ఇన్స్పైర్ అయ్యానో అది నేను కంటిన్యూ చేయాలనుకుంటాను. ఆయన చేసిన మంచి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటాను. నా వల్ల ఆయన చెడ్డ పేరు రావాలని అనుకోను. కానీ ఆయన చేసి చేయాలనే నాకు ప్రెజర్ అయితే లేదు. నేను ఆ ప్రెజర్ తీసుకోను కూడా. చాలా మంది వచ్చి మీ తాత ఇట్లా చేసేవాళ్ళు, మీ తాత ఇట్లా చేసేవారు అంటే నేనైతే చేయనండి చెప్పేస్తాను. ఒకసారి అడిగితే నేను పొలైట్ గా ఉంటాను. అదే ఇష్యూ రెండోసారి వచ్చి అడిగితే చెప్పేస్తాను నేను చేయను. నాకు అట్లా ఖర్చు పెట్టాలని లేదు, డబ్బుతో రాజకీయం చేయదలుచుకోవట్లేదు. ఇంకోటి ఆయన రాజకీయం కాకుండా సహాయం చెప్తున్నా. ఇంకో నెక్స్ట్ పాయింట్ నన్ను చెప్పనివ్వట్లేదు. ఆయన 20,000 వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి ఇచ్చే స్థాయికి వచ్చిన తర్వాత రాజకీయాల లోపలికి వచ్చారు. నేను ఆ స్థాయికి రాలేదు. ఆయన ఎప్పుడు ఎంటర్ అయ్యారు? హీ ఎంటర్డ్ ది పాలిటిక్స్ కంటెస్టెడ్ ఫస్ట్ టైం 89.
ఆయన పుట్టింది 38, అంటే 51 ఆయన Mm. పోటీ చేసినప్పుడు. Mm. నేను పోటీ చేసినప్పుడు 29. Yeah. సో నాకు అసలు అంత రన్వే ఎక్కడ ఉంది డబ్బులు సంపాదించుకుని ఇంత చేయడానికి నాకు లేదు. నేను ఎంతో కొంత సంపాదిస్తే అది నా ఎలక్షన్స్కి ఖర్చు పెట్టడానికి నాకు సరిపోతుంది కానీ నా ఆఫీస్ నడుపుకోవడానికి ఇలా దాన ధర్మాలు చేసే అంత డబ్బులు నాకు లేవు. బట్ యు ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ గీతం, మీ దగ్గర వేల కోట్లు ఉన్నాయి అంటారు. ఇప్పుడు దేర్ ఇస్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్స్. ఇప్పుడు యూనివర్సిటీకి ల్యాండ్ ఉంటుంది, బిల్డింగ్స్ ఉంటాయి. అది మన యాజ్ అ ప్రెసిడెంట్ నేను దాన్ని నడుపుతూ ఉంటాను. దట్ డస్ నాట్ మీన్ దట్ నేను ఎప్పుడు కంటే అప్పుడు ల్యాండ్ అమ్మేయడము, లేకపోతే యూనివర్సిటీ ఎవరికి అద్దెచ్చి దాని నుంచి అద్దె తీసుకోవడం ఇవన్నీ ఉండవు కదా. ఇట్స్ ఎ సింగులర్ ఆర్గనైజేషన్. మాకు ఫీజు నుంచి వచ్చే డబ్బుల్లో వి రీఇన్వెస్ట్ దట్ ప్లస్ లోన్ ఇంటూ గ్రోత్. ఇప్పుడు లాస్ట్ 6 yearsలో మీరు మా స్టూడెంట్స్ మా అలుమ్నాయే చాలా మందిని అడగండి, ఎందుకంటే నేను ఇలా ఇంటర్వ్యూలో చెప్తే వీడు ఏదో మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు కదా. ఎంత డబ్బులు గీతము దాని గ్రోత్లో ఇన్వెస్ట్ చేసింది, ఆ మార్పులు మీరు క్యాంపస్కి వెళ్తే మీకు కనపడుతుందా కనపడట్లేదా? కరెంట్ స్టూడెంట్స్ అలుమ్నాయని అడగండి. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ గీతం ఇస్ రన్నింగ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే దాన్ని ఒక వ్యాపారం లాగా నడిపి దాని నుంచి వచ్చే డబ్బులు వాళ్ళ ఆస్తులు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, జ్యువెలరీ కొనుక్కోవడం, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. నాట్ విత్ మీ. మీకు గీతం నుండి వస్తున్న శాలరీ రాదండి, నాకు ఫ్రింజ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఓకే. ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే నా స్టాఫ్ శాలరీస్, అక్కడ నేను ఏదన్నా వెహికల్ వాడితే ఆ వెహికల్ డీజిల్ ఇట్లాంటివి. బట్ నా జీతం రాదు. నా ట్రావెల్ కూడా నేను మా నాన్నే కడతాడు నా కోసం, మై ఫ్లైట్ టికెట్స్. ఓకే. అండ్ ఇప్పుడు ఎంపీ అయ్యాను కాబట్టి ఇప్పుడు Salary. పార్లమెంట్ ఇస్ పేయింగ్. యాజ్ అన్ ఎంపీ నాకు ఫ్లైట్స్ వస్తాయి. సో దట్ పార్లమెంట్ ఇస్ పేయింగ్ ఫర్ మై టికెట్స్. సో ఐ డోంట్ టేక్ ఎ సాలరీ ఫ్రమ్ గీతం. నాకు అరుణాచలం సినిమాలో అంటారు చూడండి, 30 రోజుల తర్వాత నీ పేరు మీద పెన్ను కూడా ఉండకూడదని. సో చెప్పడానికి బాగుంది కానీ నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. గీతంలో ఇంకెవరినో అడగండి, మా ఫైనాన్స్ వాళ్ళని అడగండి. But నాకు మీరు నాకు immovable నేను assets అని చెప్పారు. ఇంత పెద్ద సంస్థకి ప్రెసిడెంట్ గా ఉండడం వల్ల నాకు చాలా పవర్ ఉంటుంది. పవర్ ఎట్లా అంటే హాస్పిటల్లో ఎవరో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళ మనకి కావాల్సిన వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాలంటే డిస్కౌంట్ ఇప్పించగలుగుతాను. ఎవరన్నా ఇప్పుడు బాగా అర్హులు, వాళ్ళకి ఆ రోజు టెస్ట్ మంచిగా రాయిపోవడం వల్ల ర్యాంక్ రాలేదు కానీ స్కాలర్షిప్ ఏదైనా ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి ఇప్పించగలుగుతాను. సో దట్ కైండ్ ఆఫ్ పవర్ ఐ వీల్డ్. బట్ దట్ ఈస్ నాట్ ఫర్ పర్సనల్ గెయిన్. పర్సనల్ గెయిన్ కాదు, బట్ మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నారు సహాయం చేసే విషయంలో, చేయని విషయంలో. సో అక్కడ కూడా యువర్ సేవింగ్ సంథింగ్, అదే మనీ ఫార్మాట్ లో ఇంకేదో ఫార్మాట్ లో యువర్ సేవింగ్. ఎక్కడైతే వేస్ట్ వెళ్తుంది అనుకుంటున్నారో, వేస్ట్ అని చెప్పలేం కానీ కొంత అయితే మీరు అక్కడ సేవ్ చేస్తున్నారు. అండ్ ఇమూవబుల్ అసెట్స్ అనేవి అసలు లేదు, మీరు నేను చెప్పిన నెంబర్స్ కాకపోయినా అసలు లేదు. ఐఎమ్ నాట్ టేకింగ్ శాలరీ, ఇమూవబుల్ అసెట్స్. జీతం నుంచి పర్సనలీ ఐఎమ్ వెల్దీ కదా, నేనేం పేదోడిని కాదు కదా, నేనేమి రోడ్డు మీద పుట్టలేదు. మా తాత చాలా వేల కోట్లు సంపాదించి దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇచ్చారు కదా, దాంతో నేను కొంత ఇన్వెస్ట్ చేసుకుని నేను వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. ఆ డబ్బులతోనే కదా నేను ఎలక్షన్స్ పోటీ చేసేది. సో నేను ఎలా కరెక్ట్ చేయొచ్చు? వేల కోట్ల వేల అనేది లేవు ఇప్పుడు, అన్ని వందలకు వచ్చేసి. సో ఐ కరెక్ట్ మై సెల్ఫ్, 100 కోట్ల. ఐ హావ్ డిక్లేర్డ్ ఇన్ మై ఎలక్షన్ అఫిడవిట్ ఆల్సో కదా. ఐ థింక్ ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 200 something crores. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.